ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభము కలుగును గాక. నేటి వాక్య ధ్యాన అంశము బుద్ధి తిరిగి వచ్చినప్పుడు. బుద్ధి తిరిగి వచ్చినప్పుడు. ప్రార్థన. ప్రభువా, మిక్కిలి వందనాలు. శ్రోతలు రక్షించబడుటకు సహాయం ఇవ్వండి. యేసునామమున ప్రార్థిస్తున్నాము. ఆమెన్. లూకా సువార్త 15వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభు 3 ఉపమానాలు చెప్పారు. ఒకటి, తప్పిపోయిన లేదా పోగొట్టుకున్న నాణెము. 2 2 కుమారులు ఉన్నారు తండ్రికి, అందులో ఒకడు తప్పిపోయాడు. 3 100 గొర్రెలు ఉన్నవి, ఒకటి తప్పిపోయింది. ఈ 3% కట్టాలి. 100 గొర్రెలలో 1 గొర్రె తప్పిపోయింది, 1% లాస్. 10 నాణెములలో 1 పోయినది, 10% లాస్. 2 కుమారులలో 1 తప్పిపోయాడు, 50% లాస్. చూడండి, ఈ తప్పిపోయిన కుమారుని యొక్క వృత్తాంతములో ప్రధానమైనటువంటిది ఏమో తెలుసునా? అతని జీవితాన్ని టర్న్ చేసినది బుద్ధి తిరిగి వచ్చినప్పుడు. అతనికి బుద్ధి తిరిగి వచ్చినప్పుడు. ఎస్, ఈ వృత్తాంతం తెలియని క్రైస్తవుడు ఉన్నాడు. దీనిలోని కొన్ని ఆత్మీయ విషయాలు చెబుతాను. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్నవాడు తండ్రితో తన వంతు వాటా ఆస్తి అడిగాడు. తన ఆస్తిని పంచిపెట్టాడు. నాకు వచ్చు భాగం అని అడుగుతున్నాడు. నాకు వచ్చు భాగం అన్నప్పుడు తప్పక పిత్రార్జితము కూడా అయి ఉంటుంది. ఆ తండ్రి యొక్క పితరులు కూడబెట్టిన ధనంలో మనుమడు వారసుడు. కాబట్టి పిత్రార్జితములో నాకు భాగం ఇవ్వంటే చట్టపరంగా ఇవ్వాల్సిందే కదా. తండ్రి ఇచ్చాడు. కొద్ది దినములు తండ్రితో ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. కొద్ది దినములున్నాడు. యవ్వన బిడ్డలు కొద్ది దినములు బాగానే ఉంటారు. ఆ తరువాత వారికి కలిగిన విస్తారమైన జ్ఞాన సంపత్తి వలన, వారికి కలిగిన ఐశ్వర్యము వలన, వారికి కలిగినటువంటి బుద్ధి వలన వారు సత్యమును నీతిని విడిచి వెళ్ళుటకు, ఇండిపెండెంట్ లైఫ్ లీడ్ చేయటానికి వెళ్ళిపోతుంటారు. ఈ యవనుడు ఆ విధంగానే వెళ్ళాడు. అయితే దూరదేశం వెళ్ళాడు. దూరదేశం తన తండ్రి పేరు వినపడనంతటి దూరదేశం వెళ్ళాడు. కనుక ఆ దూరదేశములోకి వెళ్ళి వ్యాపారం చేశాడు. అది దుర్వ్యాపారంగా చేశాడు. సమస్తం కోల్పోయాడు. అతనికి వ్యాపార అనుభవం లేదు. స్నేహితులు వేశ్యలు తినేశారు. అతడు మిక్కిలి ఇబ్బంది పడసాగాడని వాక్యం చెబుతోంది. ఆ దేశంలో ఉన్నదంతా ఖర్చు అయిపోయింది. అతడు గొప్ప కరువు వచ్చినప్పుడు ఆ దేశమున ఇబ్బంది పడసాగాడు. పని చేయుట కొరకు ఆ దేశస్థులలో ఒకని యొద్ద పనికి చేరాడు. యజమాని స్థానంలో ఉన్నవాడు దాసుని స్థానానికి పడిపోయాడు. అది కూడా పందులు మేపేటువంటి పని. యూదులకు పందులు అసహ్యం.
అపవిత్ర జంతువులు. చూడండి దుస్థితి ఎలా వచ్చిందో. తండ్రిని విడిచాడు, సొంత మనసు నడిపించినట్లు నడిచాడు, దేవుని విడిచాడు, దేవుని గురించి ఎరిగినవాడు. తండ్రి పెంపకం గొప్ప పెంపకమే, కానీ బుద్ధి వక్రీకరించింది. ఆ వ్యక్తి బుద్ధి తిరిగి వచ్చినాక తన తండ్రితో ఒప్పుకుంటానికి, నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపం చేశానని ఒప్పుకుంటాననుకున్నాడు. అంటే అతనికి వాక్యం తెలుసు, మారు మనసు గురించి తెలుసు, పాపక్షమాపణను గురించి తెలుసు. ప్రతి పాపము దేవునికి విరోధంగా, పరలోకానికి విరోధంగా చేయబడుతుందని తెలుసు. కానీ తెలియనిది ఏమిటి అని అనగా, తాను పతనమయ్యాడనేది అర్థం చేసుకోలేకపోయాడు. ఇవాళ అనేక మంది తాము పతనావస్థలో ఉన్నామని గుర్తెరగలేకపోతున్నారు. పాపము మానవుణ్ణి దరిద్రునిగా చేసింది. గ్రహించండి. అతని దుర్వ్యాపారము అతని ఆస్తిని కరగజేసింది. అతని చెడ్డ స్నేహితులు అతని ఆస్తిని కరగజేశారు. వేశ్యలు అతని యొక్క ధనాన్ని తినివేశారు. చెడ్డ వ్యాపారాలతో అతడు కలిగినది పోగొట్టుకున్నాడు. మారు మనసు లేని వారు నశిస్తారు. మారు మనసు లేని వారు తమ హృదయాలలో దిగులు, వేదన అనుభవిస్తారు. అన్నింటికంటే భయంకరమైనది ఒంటరితనం. అట్టి ఒంటరితనానికి అతడు గురైపోయాడు. తండ్రి ఇంట నుండి ప్రారంభమైనప్పుడు, దూరంగా వెళుతున్నప్పుడు సమూహంగానే తరలి వెళ్ళాడు. కానీ డబ్బు ఖర్చయిపోయిన తరువాత తాను ఒంటరిగా మిగిలిపోయాడు. రాబ్ ఆఫ్ ఇట్స్ గ్లోరీ. మహిమ పోయింది, హుందాతనం పోయింది, హోదా తొలగిపోయింది. స్నేహితులు అబద్ధికులు విడిచిపోయారు. ఎవరు కనికరించటం లేదు. ఎవరు అతనికి సహాయము చేయలేదని వ్రాశాడండి. ఎవడును ఏమియు వానికి ఇయ్యలేదు. ఎవడును కూడా ఏమీ కూడా ఇయ్యలేదట. అవును, దేవుని ఎరుగని వాని బ్రతుకులలో దౌర్భాగ్యత, దేవుని ఎరుగని జీవితాలలో కేవలం నష్టము. కనుక దేవుని వాక్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నప్పుడు, ఆ యవనుడు ఒంటరిగా పందులు మేపు స్థలములో ఉండి పందులు తినే పొట్టు తినటానికి ఆశపడ్డాడు, కానీ తినలేకపోయాడు. అక్కడ ఆ యొక్క వ్యక్తికి ఆలోచన వచ్చింది. అయ్యో, నా తండ్రి ఇంట కూలి వారికి, పనివారికి విస్తారమైన ఆహారం ఉన్నదే, నాకు ఇక్కడ పందుల పొట్టు కూడా తినటానికి లేని పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను నన్ను కూలివానిలో ఒకడుగా పెట్టుకోమని నా తండ్రికి చెబుతాను. ఎందుకంటే కుమారుడను అని అనిపించుకున్నటకు యోగ్యుడను కాదు. చెప్పండి, కుమారుడు అని అనిపించుకున్నటకు యోగ్యుడను కాదు. రైట్. చూడండి, ఒక ఆత్మీయ మర్మం ఉన్నది ఇక్కడ. నేను కుమారుడిని అనిపించుకొనుటకు యోగ్యుడును కాదు. దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్. అదేనండి మార్పు. తన నిజస్థితి గ్రహించాడు, తన దీనావస్థ గ్రహించాడు, తన దౌర్భాగ్యత గ్రహించాడు, తన తండ్రి ఇంటి యొక్క ఔన్నత్యాన్ని గ్రహించాడు. అదే మారు మనస్సు. అదే మారు మనస్సు. కాబట్టి కూలివానిగా పెట్టుకోమంటున్నాడు.
ఉన్న చోట నుండి లేచాడు. ప్రియమైన యవన బిడ్డలారా, మీరు చేయాల్సింది అదే. మీ పతనావస్థలో మీరుండిపోవద్దు, మీ దీనావస్థలో మీరుండిపోవద్దు, మీ ఒంటరితనంలో మీరుండిపోవద్దు, కృంగిపోవద్దు. ఎవడు మీకు సహాయకుడు లేడని మీరు దుఃఖపడవద్దు. ఒక ఇల్లు ఉన్నది, అది నీ సృష్టికర్త అయిన దేవుని ఇల్లు. నీకు ఒక అండ ఉన్నది, నీ దేవుడు నీకున్నాడు, నీ తండ్రి నీకున్నాడు. నీవు తిరిగి వస్తే కూలివానిగానైనా సమృద్ధి అనుభవించగలుగుతావని నీవు తెలుసుకుని వస్తే మంచిది. నిన్ను కూలివానిగా ఉంచడు, నిన్ను కుమారునిగా స్వీకరిస్తాడు. కుమారత్వం రద్దు చేయబడదు. కుమారునిగా ఉండటానికి అర్హత్వం కోల్పోయిన వాడికి కూడా కుమారత్వాన్ని రద్దు చేయువాడు కాడు దేవుడు. కనుక నీవు పడిపోయినావు, పతనమైనావు, రక్షించబడుటకు నీకు సావకాశం ఉన్నది. తిరిగి దేవునితో సహవాసమును పునరుద్ధీకరించబడుటకు నీకు తెరిచి ఉన్న ద్వారములున్నవని మరవవద్దు. డోర్స్ ఆర్ స్టిల్ ఓపెన్. కమ్ బ్యాక్, కమ్ బ్యాక్. వెనుకకి తిరిగిరా నాయన. దేవుని యొక్క ప్రేమ అంగలారుస్తోంది. ఆ తండ్రి ప్రతి దినము కూడా మిద్దె మీదకు వెళ్ళి ఆ కుమారుని రాక కొరకు ఎదురు చూస్తున్నాడు. ఒక దినాన చింపిరి గుడ్డలతో, పెరిగినటువంటి గడ్డముతో, భయంకరమైన దుస్థితితో, నీర్సబడిన దేహముతో తిరిగి వస్తున్న తన చిన్న కుమారుని చూచినటువంటి ఆ తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఒకవేళ అక్కడ వరకు వచ్చి మనసు మార్చుకొని వెళ్ళిపోతాడేమో అని ఆ తండ్రి పరిగెత్తుకొని వచ్చాడు. పరలోకము నుండి ఆయన పరిగెత్తుకొని భూమి మీదకి వచ్చాడు, పాతాళ వశం అయిపోతున్న మానవుడిని రక్షించడానికి. అతనిని లోనికి తీసుకొని వెళ్ళాడు. ఆ కుమారుడు ఒప్పుకుంటున్నాడు, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి నీక మీద నీ కుమారుడిని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. తను ఒప్పుకుంటున్నాడు, తన అయోగ్యతను తండ్రితో ఒప్పుకుంటున్నాడు. ఇదే మారు మనసు అంటే ఇదే. నీ నిజ స్థితిని తెలుసుకొని నీ ప్రభువు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను యోగ్యుడను కానయ్యా అని నీవు ఒప్పుకుంటే, ప్రభు అవును బాబు నువ్వు యోగ్యుడు కాదు వెళ్ళిపో అని అండు. నువ్వు యోగ్యుడు కాదని తెలుసుకున్నావు, అంతే చాలు, నిన్ను యోగ్యునిగా నేను చేస్తాను అంటాడు. పౌలు అంటాడు, అయోగ్యుడినైన నన్ను యోగ్యునిగా ఎంచాడు దేవుడు అన్నాడండి. అవును, మనం అయోగ్యులమే. ఎఫెసీ 2:1 అంటాడు, మీరు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించాడు. అవును, మనలను తిరిగి జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ తండ్రి ఆ కుమారుణ్ణి కౌగలించుకొని లోనికి తీసుకుని వచ్చి దాసులను పిలిచి ప్రశస్త వస్త్రం త్వరగా తెండి అన్నాడు. చిరిగిన దుస్తులతో, మురికి దుస్తులతో, మలిన వస్త్రములతో, పందుల పొట్టుతో, పందుల దుర్వాసనతో నిండిన వస్త్రం తొలగించండి. చక్కని ప్రశస్త స్నానము చేయించి ప్రశస్త వస్త్రము తొడిగించి వీని చేతికి ఉంగరాన్ని పెట్టండి, పాదాలకు చెప్పులు తొడగండి, క్రొవ్విన దూడను వధించండి, విందు ప్రారంభించండి. కుమారుడు తిరిగి వచ్చాడు. పశ్చాత్తాపముతో వెనుకకు తిరిగి వచ్చిన వానికి ఎటువంటి భాగ్యము దొరికినది ఆలోచించండి. పశ్చాత్తాపపడండి. మీ నిజమైనటువంటి దౌర్భాగ్య స్థితి తెలుసుకోండి. పాపము కారణముగా మీరు పోగొట్టుకున్న ఆ పరలోకపు గొప్ప కృపను, ఆ గొప్ప మహిమను జ్ఞాపకం చేసుకోండి. ఆ గొప్ప దైవ ఇమేజ్ అండ్ లైక్నెస్ పోగొట్టుకున్నాము పాపం కారణంగా, అది తెలుసుకోండి. దేవుడు ఇచ్చిన దీవెనను పోగొట్టుకొని ఆ ఘనతను పోగొట్టుకున్నాము.
కారణము పాపము. పాపము కారణముగా దేవునికి దూరమయ్యాము. కావున కలిగిన దుస్థితి నుండి తప్పించబడినట్లు తిరిగి దేవునితో సమాధానపడుదాం. తిరిగి మన పరలోకపు తండ్రితో సమాధానపడుదాం. పౌలు గారు అంటాడు, ఈ సమాధానపరుచు పరిచర్యను దేవుడు మాకు అప్పగించాడు అన్నాడు. కనుక సువార్తను నమ్మండి, సువార్తను నమ్మండి, సువార్తను నమ్మి యేసునొద్దకు రండి. మరలా తిరిగి పరలోకపు భాగ్యాన్ని మీ జీవితాల్లో మీరు అనుభవించండి. క్రొవ్విన తోడను తీసుకుని రండి, వధించండి, మనము సంతోషించేట్లుగా భుజించుదము. ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రతికెను, తప్పిపోయి దొరికెను అని చెప్పాను. 2 స్టేట్మెంట్స్. ఒకటి, చనిపోయి బ్రతికెను, తప్పిపోయి దొరికెను. చనిపోయి బ్రతికాడు, తప్పిపోయాడు, దొరికాడు. తప్పిపోయాడు, దొరికాడు. అర్థమైందా? నీతిమంతుడైన పెద్ద కుమారుడు పొలము నుండి తిరిగి వచ్చినప్పుడు సంగీత ధ్వనులు విని ఆశ్చర్యపడ్డాడు. ఏమిటంటే, నీ తమ్ముడు తిరిగి వచ్చాడు అని చెప్పారు. తండ్రి మీద అలుగుతున్నాడు, వెలుపటే ఉండిపోయాడు. తండ్రి అతని ఎదుకు వెళ్ళి పిలుచుకుని వస్తున్నాడు, బ్రతిమలాడుతున్నాడు, నావన్నీ నీవని చెబుతున్నాడు. చెప్పి ఉన్నప్పుడు అన్నాడు, నీ తమ్ముడు చనిపోయి బ్రతికెను, తప్పిపోయి దొరికాడు. మనము విందు చేసుకొనుట యుక్తము, సంతోషపడుట యుక్తము, ఆనందించుట యుక్తము. ఎందుకంటే చనిపోయిన వాడు తిరిగి వచ్చాడు, తప్పిపోయిన వాడు తిరిగి వచ్చాడు. కనుక మనం ఆనందించాలి. దిస్ ఈజ్ ద టైమ్ ఆఫ్ జాయ్. పరలోకములో ఆనందం కలుగుతుంది ఒక పాపి రక్షించబడినప్పుడు. ఒక తప్పిపోయిన కుమారుడు రక్షించబడి పాపములో పడిన వాడు తిరిగి వచ్చినప్పుడు పరలోకంలో ఆనందం కలుగుతుంది. దూతలు ఆనందిస్తారు. సోదరుడా, జ్ఞాపకముంచుకో, నీ తండ్రి అయిన దేవుడు ఆనందించినట్లుగా మారు మనసు పొంది దేవుని యొద్దకు తిరిగిరా. ఈ 15వ అధ్యాయంలో తప్పిపోయినటువంటి గొర్రె దొరికింది, పోగొట్టుకున్నటువంటి నాణెము దొరికింది, తప్పిపోయినటువంటి కుమారుడు దొరికాడు. ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు? ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, నీవు తప్పిపోయావు, నీవు చచ్చిపోయావు, నీవు తిరిగి బ్రతకాలి, నీవు తిరిగి దొరకాలి, నీ దేవునికి నీవు తిరిగి దొరకాలి. నీవు తప్పిపోయావు, తిరిగి దేవుని యొక్క స్థానానికి నీవు రావాలి. కనుక ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, ఎప్పుడైతే మారు మనసు పొందాడో, ప్రభువు కనికరం అతని మీదకి వచ్చింది. ఆ తండ్రి మిక్కిలి కనికరపడ్డాడు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, అతడు భూమి మీద ఉండగా పశ్చాత్తాపడ్డాడు, అందుకే అతనికి కనికరం దొరికింది. ఇదే అధ్యాయము ప్రక్క భాగంలో పాతాళములో ఉన్నటువంటి ధనవంతుడు తండ్రివైన అబ్రహామా అని పిలిచాడు, కానీ అతనికి కనికరము దొరకలేదు. అతని నాలుక మీద ఒక చుక్క నీటి చుక్క వేయబడలేదు. కానీ భూమి మీద పశ్చాత్తాపడిన వారికి తిరిగి సింహాసనం దక్కింది, తిరిగి వస్త్రము దక్కినది, తిరిగి ఇంట స్థానము దక్కినది. పాతాళ వశమైన తరువాత దక్కలేదు. ఆ ధనవంతుడు అంటాడు, భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు, లాజరును ఒక్కసారి పంపించన్నాడు. ఒకడు మృతులలో నుండి వెళ్ళినా నమ్మరు నాయన, అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారు, వారు చెప్పింది నమ్మాలి, అలా నమ్మకపోతే ఒకడు పాతాళం నుంచి వెళ్ళినా నమ్మరన్నాడు. యేసు పాతాళము నుండి వెళ్ళి అక్కడ కనపడ్డాడు యెరూషలేములో. ఎవరు నమ్మలేదు, ఇప్పటికీ నమ్మలేదండి. ఇప్పటికీ యేసు పునరుద్ధారుడై కనపడిన స్థలాలలో ఆయన స్వజనులు ఆయనను ఇంకా నమ్మలేదు. ఆయనను మెస్సియాగా ఇప్పటికీ ఒప్పుకోలేదు. 2000 సంవత్సరాలుగా సువార్త యెరూషలేములో ప్రకటించబడిన చరిత్ర ఉన్నప్పటికీ కూడా యేసును మెస్సియాగా, రక్షకునిగా, దేవుని కుమారునిగా, దేవునిగా వాళ్ళు ఇప్పటికీ ఒప్పుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
సహోదరుడా, సహోదరి, సహోదరుడా, సహోదరి, మారు మనసు పొందమని పిలుపిస్తున్నాను. పశ్చాత్తాపపడమనే పిలుపునిస్తున్నాను. పశ్చాత్తాపపడండి, పాపాన్ని విడిచిపెట్టండి, వెనకకు తిరిగి రండి. లివ్ యువర్ సిన్ఫుల్ లైఫ్, కమ్ బ్యాక్ టు గాడ్, లివ్ ఎ హోలీ లైఫ్, కమ్ అండ్ రిసీవ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గొప్ప నీతిని పొందుకోండి. తిరిగి దేవుడు నిన్ను సమకూర్చటానికి ఇష్టపడుతున్నాడు. తిరిగి నిన్ను దేవుడు సమకూర్చటానికి ఇష్టపడుతున్నాడు. నీ దుస్థితిని ఆయన కనికరిస్తున్నాడు. నీ జీవితాన్ని తిరిగి నిర్మాణం చేయటానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు చనిపోయావు పాపము చేత, తిరిగి బ్రతుకున్నట్లు క్రీస్తు ద్వారా నిన్ను చేయుటకు ఆయన రమ్మంటున్నాడు. చనిపోయి తిరిగి బ్రతుకు, తప్పిపోయిన వాడా తిరిగి దొరుకు దేవునికి. నీవు రావాలని ప్రభువు పేరట నేను మనవి చేస్తున్నాను. రక్షణ పొందినట్లుగా దేవుని ఆహ్వానం ఉన్నది. ఇది కృపాకాలములో మాత్రమే మనకు లభిస్తుంది. కృపాకాలము దాటిపోయిన తరువాత నీవేం చేసినా ఉపయోగం లేదు. సువార్తను నమ్ముటకు, ఉచితంగా నీతిమంతునిగా తీర్చబడుటకు ఇది అనుకూల సమయం. నేడు రక్షణ దినం. తప్పిపోయిన కుమారుని వలె నీవు ఉన్నట్లయితే ప్రభువు యొక్క ఇంటిని జ్ఞాపకం చేసుకో. పరలోకానికి విరోధంగా పాపం చేసేవారిని జ్ఞాపకం చేసుకో. పశ్చాత్తాపపడు. నీవు ఉన్న చోట నుండి లేచి ప్రభు దగ్గరకు రా. ఆ స్థలాన్ని విడిచిపెట్టు. పాపమునకు దూరముగా రా. దూరదేశము నుండి ఉన్న నీవు సమీపానికి రా. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు దయచేయాలని నేను ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, ప్రార్థిద్దాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించమని యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైనను గాక, ఆమేన్. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునా